సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో పలు గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యంతో డయేరియా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కొయ్యిపేట గ్రామంలో ప్రబలిన డయేరియాతో గ్రామస్తులు హడలిపోతున్నారు. ఇప్పటికే 16 మంది వరకు ఈ వ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందిని పంపించి రోగులకు చికిత్స అందిస్తున్నారు. వాటర్ ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, వాటి పైకప్పులు లేకపోవడం, మురుగునీటి కాలువల క్రింద పైప్ లైన్లు ఉండటం, అవి లీకేజీ అవ్వటం ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా ఈగలు వాలిన పదార్థాలను తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు. వండిన వేడివేడి ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకైనా రాలేదని మండిపడుతున్నారు స్థానికులు. ఓట్ల కోసం ఇంటింటికి వచ్చే నాయకులు కష్టం వస్తే కనిపించరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ముందు వాటర్ మొత్తం క్లీనింగ్ చెయ్యండి. అది ఈ ట్యాంకీ ఊర్లో ట్యాంకీ ఉందండి, ఊరు ఎంట్రన్స్ లో ట్యాంకీ ఉంది, 2 ట్యాంకీలు కూడా మాకు నీటిని చేయండి. ఆ తర్వాత ఎవరైనా సరే, నాయకులైనా సరే, ఎవరైనా సరే ఊర్లోకి వచ్చి మాట్లాడమన్నట్టుగా చెయ్యండి. ముందు మాకు వాటర్ ట్యాంకీలు చెయ్యండి. ఊరు ఎంట్రన్స్ లో ట్యాంకీ ఉంది, ఆ ట్యాంకీ నుంచే మాకు వాటర్ వస్తుంది. అది అందులో కొంచెం చెత్త చెదారం ఉండడం వల్ల మాకు వాటర్ పాడైపోయింది. ఆ పాడైపోవడం, ఆ వాటర్ రావడం వల్ల మాకు వాంతులు విరేచనాలు జరిగింది. బ్లీచింగ్ జల్లి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మేము కంప్లీట్ అవ్వబట్టి ఇప్పుడు మళ్ళీ బ్లీచింగ్లు గట్ట జల్లారు. జ్వరాలు, దగ్గులు, జలుబులతో నీళ్ళు ఎప్పుడు చెక్క మడ్డిలాగా ఉండడం. ఆ నీళ్ళు తాగితే జ్వరాలు, వాంతులు, విరేచనాలు ఇవి కొట్టుకోవడం, అలాగే హాస్పిటల్ మొయ్యడమే మా పని. ఈ నీళ్ళు రోడ్డు మీద డ్రాములు ఎక్కడేసి ఆ పైపులు తెచ్చి రోడ్డు మీద పెట్టి ఈ వత్తుల్లోని ఊతుల్లోని పట్టుకొని పల్లెలు కంచాలు పెట్టుకొని ఆ నీళ్ళు పట్టుకుంటే 4 బిందులు వస్తాయి. మరి తాగుతామా? మా బాత్రూమ్లలో వస్తామా? మా తారణాలే చేస్తామా? మా బట్టలే ఉతుకుతామా? ఎక్కడ బోర్లు తీసుకుంటే నీళ్ళు పాడలేదు మా ఊరికి. ఎక్కడ బోర్లు తీసినా నీళ్ళు పాడలేదు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి బోర్లు తీసాం. మరి మా ఊరికి తాత దైపురా, ఆ తాత దైపు ఉన్నాక మాకు మంచినీళ్ళు కావాలంతే. నా పేరు అంజలి అండి. నేను కొయ్యిపేట గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నాకు డయేరియా అనే ఫీవర్ ఎఫెక్ట్ అయింది నా బాడీలోని. సండే మార్నింగ్ నుంచి మోషన్స్ అని ఎఫెక్ట్ అయితే ఇక్కడ గవర్నమెంట్ నుంచి మనకి చెకప్కి వచ్చారు డాక్టర్స్. మన విలేజ్లోకి వచ్చి ఇలా నీకు ఎఫెక్ట్ అయిందమ్మా అని ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు. 2 డేస్ తర్వాత రికవరీ అయ్యింది. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను.